హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఇండియన్ మామ్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్గా విలేజ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. మీకు ఇంట్లో కుకింగ్ అండ్ నార్మల్ రొటీన్ ఇటువంటి ఏమీ ఉండవు అనమాట. ఇది మొత్తం కూడా మీకు పొలంలోనే ఉంటుంది వ్లాగ్ అంతా కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, ఓకేనా? సో చాలా డేస్ అయిపోయిందండి నాకు వీడియోస్ తీసి, ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అయిపోయింది అనుకుంటా వీడియోస్ అప్లోడ్ చేసి. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, సో కుదరట్లేదు అనమాట, వీడియోస్ తీయట్లేదు. సో ఇంకా ఒక 1 వీక్ వరకు ఇలానే ఉంటుంది. కుదిరితే తీస్తాను, లేదంటే లేదండి. ఇది షూట్ చేసి కూడా 3 to 4 డేస్ అవుతుంది, బట్ ఇది ఎడిటింగ్ చేయడానికి కూడా అవ్వలేదన్నమాట. బాబాయ్ బండి వేసుకొని పోయిండా, అందుకే ఇడ్చేదా. ఇటు చూడు, ఇటు చూడు, బాబాయ్ బండి వేసుకొని వెళ్ళిపోయాడా. మన బండి అవును. సో చూసారు కదా ఫ్రెండ్స్, పాప రియాక్షన్ ఎలా ఉందో. సో వాళ్ళ బాబాయ్ వచ్చేసి మేము వేసుకొచ్చిన బైక్ తీసుకెళ్లారనమాట. యాక్చువల్లీ మేము తోటలోకి వచ్చింది తాటికాయల కోసం అండి. సో తాటికాయలు కొట్టిస్తానని చెప్పాడు. సో అందుకని మేము వచ్చామన్నమాట. అలాగే పొలం చూసి కొంచెం సేపు కొంచెం రిఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ వచ్చేసాము. సో తను అక్కడికి కొడవలు తీసుకురావడానికి వెళ్ళాడనమాట. సో అది వేసుకొని వెళ్ళి వచ్చే లోపల ఎంత రచ్చ చేసిందో చూసారా. సో అలా ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్త అండి వస్తువు అంటే కనుక. నార్మల్గా వేస్తుంది కానీ, బట్ ఏదైనా బయటికి తీసుకెళ్ళిందంటే ఆ వస్తువు కంపల్సరీ తనతో తెచ్చుకుంటుంది. ఇది పెద్ద అయ్యేంత వరకు తనతోని ట్రావెల్ అయితే బాగుంటుంది ఆ క్వాలిటీ అనేది. సో జాగ్రత్త ఉండడం మంచిదే కదా. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను క్వారీ అనమాట. సో నేనైతే ఎప్పుడూ చూడలేదండి ఇటువంటి క్వారీస్, అలా నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నాలాగే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇది షేర్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి. చెప్పాను కదా, కంప్లీట్గా ఇట్లానే ఉంటుంది వీడియో మొత్తం కూడా. సో ఇక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే ఈ క్వారీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారంట. సో ఇది మా మామయ్య వాళ్ళ పొలం దగ్గర ఉందన్నమాట ఈ క్వారీ అనేది. సో మేము పొలంలోకి వెళ్ళాము. సో మధ్యలో వెళ్తున్న దారిలో ఇది ఉందన్నమాట. సో దాని మీద నుంచే వెళ్ళాలండి. స్పెషల్గా దీనికోసం అంటే నేను వెళ్ళలేదు, ఆ దారి ద్వారా వెళ్తూ కనిపించింది కాబట్టి నేను షూట్ చేశాను. నార్మల్గా అయితే నేను బ్లాగ్ కూడా తీయాలి అని అనుకోలేదన్నమాట. సో ఇది ఏంటంటే రాళ్ళదండి, కంకర కదా. సో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, మనం పునాది రాళ్ళకి యూస్ చేస్తాం కదా, ఆ క్వారీ అనమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు రాళ్ళు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇవి 2 to 3 సైజెస్లో ఉన్నాయండి రాళ్ళు అనేవి. ఇప్పుడే ఒక ట్రాక్టర్ వచ్చేసి లోడ్ చేసుకొని వెళ్ళింది. సో ఇప్పుడు చూసారు కదా మీరు, జేసీబీ కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడైతే నార్మల్గా ఎవరూ లేరండి. ఇది ప్రజెంట్ ఈ మిషన్ రన్నింగ్లో లేదనమాట. ఇది మొత్తం ఆ రాళ్ళని సో అది లోడ్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ మిషన్లో పెట్టేసి వీటిల్ని ఇలాగా సన్నగా లావుగా కట్ చేస్తుంది. ఈ మిషన్ ద్వారానే ఇది సపరేట్ అవుతుంది అనమాట. సో ఇది యాక్చువల్గా అయితే ఫస్ట్ నాకు తెలియదు ఇది ఎలా వర్క్ అవుతుందని. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేశాడండి. సో ఇక్కడ చూసారా మీకు బెల్టులు కూడా ఉన్నాయన్నమాట. నాకు ఫస్ట్ ఇది ఎలా వెళ్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది అర్థం కాలేదు. సో మీకు వీడియో ఎండింగ్లో నేను చూపిస్తాను అది కూడా, ఓకేనా? చూడండి. ఇది ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి బైక్ వేసుకొని ఇక్కడి నుంచి. నేను ఇది వీడియో తీసుకుంటున్నాను కదా, సో వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు. నేను వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాను. సో నేను తర్వాత నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, దీని దగ్గర నుంచి తక్కువ డిస్టెన్సే ఉంటుంది. సో అక్కడ ఉన్నాయన్నమాట తాటి చెట్లు. సో అందుకని అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ జస్ట్ మీకు ఈ మిషనరీ చూపిస్తున్నానండి అంతే. సో మిషనరీ చూసేయండి.
సో ఇప్పుడు నేను మీకు పెద్ద సైజెస్ రాళ్ళు కూడా చూపించాను కదా, ఆ సైజ్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే కొన్ని రాళ్ళు అయితే వేరుకున్నాను. సో అచ్చనగా ఎలా ఆట ఆడుకుంటాం కదా మనము, సో అదొకసారి ఆడదామని ఒక 7 అలా పిక్ చేసుకొని వచ్చానమాట. సో ఇందాక చూసారు కదా జేసీబీ, ఇది లోపలికి వెళ్ళిపోయిందండి. అక్కడి నుంచి వీళ్ళు లోడ్ చేసుకొని వస్తారు. సో ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇంతవరకు అయితే మొత్తం హోల్ కనిపిస్తుంది అనమాట, అంటే ఒక లోయలాగా కనిపిస్తుంది, పెద్దది కాదు, నార్మల్లీనే. బట్ ఇది కొంచెం నేను జూమ్ చేశానండి, ఇంతవరకే జూమ్ అయిందనమాట, ఇంకా అంతకన్నా అవ్వలేదు. సో పిక్చర్ క్వాలిటీ కూడా ఇక్కడ ప్రజెంట్ ఉదయాన్నే రేపటి ఎండ అంటారు కదా, సో అలా ఉందన్నమాట. కాబట్టి మీకు క్లియర్గా రావట్లేదు పిక్చర్ క్వాలిటీ కూడా. సో జూమ్ చేసేసరికి మొత్తం కూడా పెద్దదైతే కాదండి, నార్మల్గానే అనిపించింది నాకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదనమాట ఓవరాల్గా మొత్తం లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీనికి వాటర్ కూడా వస్తున్నాయండి, ఆ రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ కూడా వస్తున్నాయి అనమాట. లైక్ నాకు కొన్ని ప్లేసెస్ గుర్తొచ్చాయి అనమాట, అలా రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ వస్తుంటే. సో నేను విజిట్ చేసిన ప్లేసెస్లో నాకు కొన్ని గుర్తొచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే, నేను అది షూటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నానండి అక్కడికి. నాకు వాళ్ళు కనిపిస్తున్నారనమాట. సో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా నేను మాట్లాడుతున్నాను కానీ గాలి ఎక్కువగా ఉందండి. నేను కొంచెం మాట్లాడాను, బట్ ఆ వీడియో ఇక్కడ యాడ్ చేయలేదు. సో గాలి ఎక్కువగా ఉందన్నమాట. సో మేము త్వరగా వెళ్ళిపోవాలి, అందుకని ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. జస్ట్ ఒక 1 అవర్ కూడా లేమనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే మళ్ళీ మా అమ్మయ్య వాళ్ళు తోటలోకి రావాలన్నమాట మేము వెళ్ళిన తర్వాత. సో బైక్ ఒకటే ఉంది కాబట్టి కొంచెం దూరం ఉంటుందండి మేము ఉంటున్న ఏరియాకి. పొలం అనేది కంపల్సరీ బైక్ మీదే రావాల్సి వస్తుంది. సో ఇక్కడైతే నేను వచ్చే లోపల మా మరిది వచ్చేసి తాటికాయలు అన్నీ కొట్టేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి పెద్దగా ముంజు ఉన్న తాటికాయలు అయితే కాదు, నీళ్ళ తాటికాయలు అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఫామ్ అవుతున్నాయి అనమాట. ఇక మళ్ళీ 2 days అయితే ఇది ఉంచరు అని చెప్పేసి తను మేము తింటామని చెప్పేసి కొట్టాడనమాట. లేకపోతే ఇంకో 2 days 3 days అలా ఒక 1 week అలా ఉండుంటే మంచిగా ఇంకా కొంచెం పెద్దవిగా వచ్చుండేవి. అండ్ ఇది వచ్చేసి మా పొలమేనండి, అంటే మా పొలం అంటే మాది, మా చిన్న మామయ్య వాళ్ళదనమాట. సో మీకు ఒక లుక్ చూపిస్తాను ఎలా ఉంది అనేది. అంతకుముందు ఇప్పుడు తాటి చెట్లు చూస్తున్నారు కదా, సో ఇలా ఉండేదండి అంతకుముందు. ప్రతి గట్టు మీద అలా తాటి చెట్లు ఉండేవి. అంటే నేను చిన్నప్పుడు మా తోటలోకి వెళ్ళేదాన్ని కదా, సో అప్పుడు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా కట్ చేశారనమాట. దానివల్ల ఏంటంటే వరి సరిగ్గా రావట్లేదు, పంట సరిగ్గా రాదు, పైన నుంచి నీడ ప్లస్ అవి తాటాకులు పడ్డం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ఇప్పుడు ఎవరు ఉంచట్లేదు, చాలా రేర్ అనమాట ఉండేది ఇప్పుడు తోటల్లో అలాగా. సో అంతకుముందు అయితే ఎక్కువగా ఉండేవి. అండ్ మాకు చిన్నప్పుడైతే తాటికాయలకు అస్సలు లోట్లేదండి. లైక్ ఏంటంటే ఒక బండి నిండా అలా కొట్టుకొచ్చేవాళ్ళు. అలాగే మా అమ్మ కూడా గెడబెడతారనమాట వాటికి కోయడానికి. సో అలా కోసిన రోజులు మాకు అస్సలు వాటి విలువ తెలియదు అనమాట, తాటికాయ విలువ. మేము తోటలోకి వెళ్ళేసి బాగా తినేసి వచ్చేవాళ్ళం అనమాట. మళ్ళీ ఇంటికి మోసుకురావాలంటే కష్టం కదా. సో బాగా ఎంజాయ్ చేసామండి చిన్నప్పుడు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది నిజం చెప్పాలంటే వెళ్ళడం అనేది తోటలోకి. ఆల్మోస్ట్ ఒక 6 years అయిపోయిందనమాట నేను మా అమ్మ వాళ్ళ తోటలోకి వెళ్ళి. నాకు తెలిసినంత వరకు 6 years ఈజీగా అయిపోయిందండి. సో అప్పటి నుంచి ఇంతవరకు నేను వెళ్ళలేదు. ఈసారి వెళ్దాం అనుకుంటాం, బట్ ఎక్కువగా ఎండలు ఉన్నాయి కాబట్టి వెళ్ళలేదన్నమాట. ఇక్కడికి కూడా మేము మార్నింగ్ వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడికి ఎప్పుడైనా ఆ రూట్ను వస్తుంటే ఖాళీ ఉందనుకుంటే మా హస్బెండ్ తీసుకొని వస్తే వస్తాము. ఇప్పుడు ఎలాగో శనగ వేశారనమాట. సో ఓకే, ఒకసారి శనగ చూసి అలా కొంతసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. నేనైతే ఇక్కడ ఇంటికి తీసుకువెళ్ళడానికి కొంచెం ముంజులు అవి తీస్తున్నాను. ఇక మా హస్బెండ్ ఇదంతా షూట్ చేస్తున్నాడు.
సో ఇదేనమాట మీకు చూపిస్తాను అన్నాను కదా, చిన్న రాళ్ళు వచ్చేది పెద్ద రాళ్ళు వచ్చేది సపరేట్గా ఉందండి. ఇక్కడ జల్లెడ ఉంటుందంట. ఇది మేము రిటర్న్ వచ్చేటప్పుడు మా హస్బెండ్ చూపించారనమాట. అండ్ ఇంకా పొడి పొడిగా అయిపోతుంది కదా, చాలా సన్నగా అయిపోతుంది కదా, అది వచ్చేసి ఇంకో సైడ్ వెళ్ళిపోతుంది. సో అది కూడా మీకు నేను వీడియోలో చూపించున్నాను. ఇక్కడ మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఇక ఇదిగోండి శనగ చెట్లు అనమాట. ఇదంతా కూడా శనగ వేసింది. ఇంకా వరైతే ఇప్పుడే స్టార్ట్ చేయలేదు. శనగ అయితే ఇలా ఉంది. నేను శనగకి ఎప్పుడు వెళ్ళలేదండి. శనగ వేసినప్పుడు తోటలోకి అయితే ఎప్పుడు నేను విజిట్ చేయలేదు. సో ఇప్పుడే విజిట్ చేస్తున్నాను. నార్మల్గా రోడ్డు మీద వెళ్ళినప్పుడు చూస్తుంటాను కానీ బట్ డైరెక్ట్గా చూడలేదన్నమాట. మళ్ళీ పెద్ద చెట్లు శనగ మనం పీకుతాం కదా, సో శనక్కాయలు అంతా వచ్చేస్తాయి కదా, అప్పుడు ఓకే, అప్పుడు చూశాను. అప్పుడు నేను కూడా పీకాను అనమాట. సో అది తెలుసు కానీ చిన్నగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు గమనించలేదన్నమాట. సో తోటలోకి అయితే నాకు తెలిసి పాప పుట్టిన తర్వాత పాప ఫస్ట్ టైం అండి తోటలోకి రావడము. ఇదంతా చూసి తను కొంచెం భయపడిందనే చెప్పాలి. ఎందుకంటే తను ఫస్ట్ టైం చూస్తుంది కదా. ఇంతవరకు ఎప్పుడు అమ్మ వాళ్ళ తోటలోకి మేము తీసుకురాలేదు, అలాగే అత్తయ్య వాళ్ళ తోటలోకి తీసుకురాలేదన్నమాట. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. తను ఎందుకో కొంచెం భయంగా అనిపించింది అనమాట. అందుకని ఎక్కువసేపు ఉంచలేదండి ఇక్కడి నుంచి ఇంకా వెంటనే వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి బావి. నేను ఆల్రెడీ మీకు చూపించాను లాస్ట్ టైం పండగప్పుడు తీసిన వీడియోస్లో ఉంటుందండి. ఇక్కడ ఒక వేప చెట్టు కూడా ఉంటుంది. కొంచెం మనం ఏమన్నా ఫుడ్ తీసుకొచ్చినా కూర్చొని తినడానికి అలాగా. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి అండ్ నార్మల్గా అయినా సరే పొలంలో వాటర్ పెట్టాలని అలా ఉన్నా కూడా నైట్ టైం పొలం దగ్గర పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. సో ఇక్కడ ఒక మంచం, బెడ్షీట్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఎండ రాకుండా తాటాకులు కూడా పెట్టారనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కూడా ప్రెస్ చేసేయండి. సో ఇది కొంచెం నా మెమరీ కోసం కూడా నేను ఈ వీడియో అనేది షేర్ చేశానండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూసేయండి, అదర్వైజ్ స్కిప్ చేసేయండి. ఓకేనా? మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.